హరే కృష్ణ దండత్నామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన ఉపదేశామృతం కక్షంలోకి. ఈరోజు మనం ఉపదేశామృతంలో 4వ శ్లోకాన్ని చర్చించుకుంటాము. ఈ చర్చ ఆరంభించే కన్నా ముందు మనం మంగళాచరణ చేసుకుందామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ सहगणललिता श्रीविशाखान्वितांश्च नमावों विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषः शून्यवादी पाश्चात्यदेशतारिणे. नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्या नामिने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधाकान्त नमोऽस्तुते. तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्रीकृष्णचैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण. ఈరోజు మన ఉపదేశామృతంలో 4వ శ్లోకం. దదాతి ప్రతిగృహ్ణాతి గుహ్యమాఖ్యాతి పృచ్చతి భుంక్తే భోజయతే చైవ షడ్విధం ప్రీతి లక్షణం. ఈ శ్లోకంలో 6 ప్రీతి లక్షణాల గురించి చెప్తున్నారు. అంటే ఇద్దరు భక్తుల మధ్య ఎటువంటి వ్యవహారం, ఏ విధంగా వ్యవహరించాలి భక్తులు ఒకరితో ఒకరు, ఏ విధంగా అలా వ్యవహరించడం ద్వారా వారి యొక్క భక్తిలో వాళ్ళు ఎదుగుతారు. ఎలా వాళ్ళ భక్తిలో వాళ్ళు ముందుకు వెళ్ళగలరు. ఈ యొక్క 6 విధాలైన ప్రీతి వ్యవహారాల ద్వారా షడ్విధం ప్రీతి లక్షణం. ఈ 6 విధాలైన ప్రీతి లక్షణాలు ఈ యొక్క శ్లోకంలో వివరించారనమాట. ఆ 6 ఏంటంటే దదాతి ప్రతిగృహ్ణాతి గుహ్యమాఖ్యాతి పృచ్చతి భుంక్తే భోజయతే చైవ షడ్విధం ప్రీతి లక్షణం. దదాతి ప్రతిగృహ్ణాతి అంటే, దదాతి అంటే ఇంకొకరికి ఒక బహుమతులు ఇవ్వడం. అంటే ఒక భక్తుడు ఇంకొక భక్తుడికి లేకపోతే ఇంకొకరికైనా ఏదైనా దానం ఇవ్వడం కానీ బహుమతి ఇవ్వడం కానీ. బేసికలీ ప్రతిగృహ్ణాతి అంటే దాన్ని స్వీకరించాం. అంటే దదాతి ప్రతిగృహ్ణాతి అంటే ఇచ్చిపుచ్చుకోవడం. అవి ఏవైనా వస్తువులు కావచ్చు, లేకపోతే ఏవైనా బహుమతులు కావచ్చు, లేకపోతే ఏవైనా ప్రసాదం కూడా కావచ్చు. అలా ఏదైనా తద్వారా భక్తిలో మనం ఇంకా పురోగతి చెందే విధంగా. ఇది ఇవ్వడం, పుచ్చుకోవడం ఇదొకటైతే, ఇంకొకటి వచ్చేసి గుహ్యమాఖ్యాతి పృచ్చతి. గుహ్యమాఖ్యాతి పృచ్చతి అంటే ఇక్కడ ఒక భక్తుడు ఇంకో భక్తుడితో అతని మనసులో లేకపోతే అతని మెదడులో ఉన్న సందేహాలు కానీ, ఏదైనా సమస్యలు కానీ, లేకపోతే భక్తిలో ఏవైనా విషయాలు అర్థం కాకపోతే అటువంటి విషయాల గురించి ఇంకొక భక్తుడితో
అడిగి, అలాగే ఆ భక్తుడు గుహ్యమాఖ్యాతి పృచ్చతి, ఆ వ్యక్తి అలా ఎవరైనా అడిగితే తన గురించి ఇంకా భక్తిలో ఎలా పురోగతి చెందాలి, లేకపోతే భక్తిలో సమస్యల్ని ఎలా అధిగమించాలి, భక్తి మార్గంలో పయనించేటప్పుడు మనకు మాయ ద్వారా వచ్చే సమస్యలతో, లేకపోతే అలా ఏవైనా వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇవ్వడం. గుహ్యమాఖ్యాతి పృచ్చతి. భుంక్తే భోజయతే చైవ అంటే ఇది ప్రసాదం. ముఖ్యంగా భుంక్తే భోజయతే చైవ అంటే ప్రసాదాన్ని మనము ఇంకొకరికి పంచడం, వితరణ చేయడం. అలాగే ఎవరైనా మనకు ప్రసాదం ఇస్తే ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించడం, ఆ ప్రసాదాన్ని మనం గ్రహించడం. సో ఇది భుంక్తే భోజయతే చైవ. సో ఈ 6 ఒకవేళ ఒక వ్యక్తి భక్తుల సాంగత్యంలో భక్తులతో ఈ 6 ఒక వ్యవహారాలు ప్రీతిపూర్వకంగా చేస్తే కనుక తప్పకుండా ఆయన యొక్క భక్తి మార్గంలో, వారి యొక్క భక్తి మార్గంలో పురోగతి చెందుతారు వారు అని అన్నమాట దీని యొక్క అర్థం. సో మరి వీటిని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి మనకు ప్రభుపాల ద్వారా తాత్పర్యం ఇచ్చారు. సో ముఖ్యంగా ఇక్కడ కొన్ని విషయాలు ప్రభుపాల వారు చైతన్య మహాప్రభు యొక్క శిక్షణల ద్వారా కూడా మనకు తెలియజేస్తున్నారు. అలాగే భాగవతంలో కొన్ని విషయాలు, భాగవతంలోంచి కూడా మనకి ఇంకా మన నిత్య జీవితంలో కొన్ని ఉదాహరణలు ఇచ్చి కూడా మనకి తెలియజేస్తున్నారు అన్నమాట. సో గుహ్యమాఖ్యాతి పృచ్చతి అంటే ఇక్కడ రాశారు, ఎవరైనా ఎక్స్పీరియన్స్డ్ డివోటీ అంటే అనుభవజ్ఞుడైన ఒక భక్తుడు, అంటే చాలా రోజుల నుంచి భక్తి మనకు ప్రాక్టీస్ చేసి భక్తిలో అనుభవం కలిగిన ఒక మంచి భక్తుడు, అలాగే భక్తి మార్గంలో కొత్తగా స్టార్ట్ చేశారు భక్తిని. సో అలా వారికి వారిద్దరి మధ్యలో గుహ్యమాఖ్యాతి పృచ్చతి అంటే అలా కొత్తగా భక్తి జీవితాన్ని భక్తి మార్గంలో పయనించేవారు అలా బాగా అనుభవజ్ఞులైన భక్తుల్ని వరిష్ఠ వైష్ణవుల నుంచి వాళ్ళు ప్రశ్నలు అడగడం, అలాగే వాళ్ళ నుంచి వాళ్ళు ఆ వరిష్ఠ వైష్ణవులు కానీ అనుభవజ్ఞులు అలా కొత్తగా ఉన్న వారికి సమాధానాలు ఇచ్చి వారి సందేహాలని తీర్చి తద్వారా వారికి భక్తిలో ఎదగడానికి దోహదపడడం. ఇదేంటంటే గుహ్యమాఖ్యాతి పృచ్చతి. సో అలాగే భుంక్తే భోజయతే చైవ అంటే కూడా మనము ఇక్కడ ఇచ్చారు ప్రసాదాన్ని మనం పంచడం, ఇంకొకరికి ప్రసాదాన్ని స్వీకరించడం. సో అలా మనము సాధువుల్ని భక్తుల్ని కూడా మన ఇంటికి పిలిచి, వైష్ణవుల్ని కూడా పిలిచి వారికి ప్రసాదం అనేది మనం ఇవ్వాలి. ప్రసాదం అనేది వాళ్ళకి వడ్డించాలి, సర్వ్ చేయాలి. అలా ప్రసాదాన్ని వాళ్ళకి వితరణ చేయాలి. అలాగే మనము కూడా ఎవరైనా మనల్ని పిలిస్తే మనం కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రసాదాన్ని స్వీకరించవచ్చు. ఇది ప్రతిగ్రహణాతి, భుంక్తే భోజయతే చైవ. సో ఈ విధంగా అన్నమాట. ఇదేంటంటే చూడ్డానికి ఒక నార్మల్గానే అనిపించవచ్చు, ఎందుకంటే బయట కూడా మీరు వ్యవహారిక జీవితంలో, బయట భౌతిక జీవితంలో కూడా ఎవరైనా ఇద్దరు మిత్రులు, ఇద్దరు బంధువుల మధ్య ఇటువంటి వ్యవహారమే కనిపిస్తుంది మీకు. ఇంకా ఇద్దరు బిజినెస్ మెన్ కూడా, ఎవరైనా ఇద్దరు బిజినెస్ వ్యాపారం చేసే వ్యాపారస్తులు కూడా మీరు చూస్తే వాళ్ళు కూడా ఏం చేస్తారు, వ్యాపారంలో వారి యొక్క సంబంధాన్ని, వ్యాపారాన్ని రెండు అభివృద్ధి చేసుకోవాలి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక వ్యాపారస్తుడు ఇంకో వ్యాపారస్తుడిని పిలుస్తాడు ఎక్కడైనా హోటల్లో కానీ వాళ్ళ ఇంటికైనా కానీ ఏదైనా ప్లేస్కి, అక్కడ ఆయన ఒక పార్టీ కానీ ఫీస్ట్ కానీ లేకపోతే ఏదైనా ఆయనకి అలా అరేంజ్ చేస్తాడు. తద్వారా వాళ్ళు ఏంటంటే కలుసుకుంటారు ఒక లొకేషన్లో, లేకపోతే వాళ్ళ ఇంట్లో కానీ, ఒకరింట్లో కానీ, లేకపోతే ఒక హోటల్లో కానీ. అలా ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి అలా పార్టీ ఆఫర్ చేస్తారు ఏదైనా. సో అతను వచ్చి సరే అని అతను ఇచ్చిన ఇన్విటేషన్ని స్వీకరిస్తాడు. స్వీకరించి అలా ఆయన ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించి ఆయన ఇచ్చిన ఆహారాన్ని కానీ పార్టీని కానీ స్వీకరిస్తారు. అలాగే అలా స్వీకరించి ఆ యొక్క పార్టీలో వాళ్ళు మాట్లాడుకుంటారు, మనస్వీపి మాట్లాడుకుంటారు. ఇలా ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, మీరేం చేస్తున్నారు, నేనేం చేస్తున్నాను, అలా కొన్ని విషయాల గురించి, వ్యవసాయం గురించి, పర్సనల్ విషయాలు కానీ, వ్యాపారం విషయాలు కానీ అలా మాట్లాడుతూ వారి యొక్క రిలేషన్షిప్ కూడా పెరుగుతుంది. అలా గుహ్యమాఖ్యాతి పృచ్చతి వాళ్ళు కూడా చేస్తారనమాట. భుంక్తే భోజయతే చైవ గుహ్యమాఖ్యాతి పృచ్చతి. అలాగే కొన్ని అతనికి ఏదైనా గిఫ్ట్, ఇప్పుడు అతను ఇన్విటేషన్ ఇచ్చాడు కనుక అతని దగ్గరికి వెళ్తున్నాడు కనుక అతనికి ఏదైనా గిఫ్ట్ తీసుకెళ్తాడు. ఇతను కూడా పిలిచాడు కనుక ఇతను కూడా ఏదైనా రిటర్న్లో అతను వెళ్ళే ముందు ఏదైనా ఆయనకి గిఫ్ట్ ఇవ్వచ్చు. సో ఈ విధంగా దదాతి ప్రతిగ్రహణాతి.
సో ఈ దదాతి ప్రతిగ్రహణాతి భుంక్తే భోజేతే చైవ మరియు గుహ్యమాఖ్యాతి ప్రచ్చతి, ఇవి 6 ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయి షడ్విధ ప్రీతి లక్షణాలు, మీరు భౌతికంగా కూడా అప్లై చేస్తే కూడా అవి సక్సెస్ఫుల్గా మీరు మీ యొక్క భౌతిక సంబంధాలు, భౌతిక అభివృద్ధి కూడా జరుగుతుంది. అలాగే బయట వాళ్ళు వ్యవహరిస్తున్నారు. అవునా? సో ఇక్కడ మన రూప గోస్వామి వారు చెప్పేది ఏంటంటే, మన ఆచార్యులు ఇలాంటివి మనము కూడా మన భక్తి మార్గంలో వైష్ణవుల మధ్య కూడా చేస్తే అది మన భక్తికి అభివృద్ధి అవ్వడానికి కూడా దోహదపడుతుందని. సో ఎందుకంటే ఇంతకుముందు మనకు చెప్పారు కదా ముందు శ్లోకంలో, సంగత్యాగ సతోవృత్తి అని. మరి భౌతిక సాంగత్యాన్ని మనం త్యాగం చేయాలని చెప్పారు కదా. ఎందుకంటే చాలా మట్టికి ఏంటంటే, చాలామందికి భక్తి మార్గంలో వస్తే వాళ్ళకి భయం ఏంటంటే, అరే మనం బయట సోషలైజేషన్ అంటారు కదా, బయట మనము సోషల్ రిలేషన్షిప్స్, బయట మన భౌతిక సంబంధాలు, బంధువులతో, మిత్రులతో మనం ఏ రకంగా అయితే రకరకాల వ్యవహారాలు చేస్తామో, ఇచ్చిపుచ్చుకోవడం, ఇలాంటి భుంక్తే భోజేతే గుహ్యమాఖ్యాతి ప్రచ్చతి, ఇవన్నీ చేస్తాం కదా. సో ఇవన్నీ మనం కోల్పోవాల్సి వస్తుంది. అంటే సోషల్ యాక్టివిటీస్ ఏమి ఉండవేమో భక్తి మార్గంలో వచ్చేస్తే, మరి ఇంకా మనం ఓన్లీ ఆ భగవంతుడికి భక్తి చేసుకుంటే అందులో మరి బోరింగ్గా ఉంటుందేమో ఈ లైఫ్ అని చాలామంది ఏంటంటే భక్తి మార్గంలో రావడానికి వెనకాడతారు, ఇంకా భయపడతారు. చాలామంది ఏంటంటే ఆ భౌతిక సోషల్ అట్మాస్ఫియర్, సోషల్ ఎన్విరాన్మెంట్ని వదిలేయాలేమో అని, త్యాగం చేయాల్సి వస్తుందేమో అని చాలా వాళ్ళు బెంగ అనమాట వాళ్ళకి, అదొకటి. కానీ మనకి ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే, మనము ఏమీ కోల్పోమని. అలాంటి సోషల్ కన్నా ఎక్కువ అలాంటి సోషల్ యాక్టివిటీస్ ద్వారా మనకి ఆధ్యాత్మికంగా ఏం లాభం దొరకదు, మన జీవన ఉద్దేశం ఎప్పుడు పూర్తి కాదు. అవునా? కానీ అవే పనులు మీరు ఎలాగైతే బయట ఒకరికి పార్టీ ఇస్తున్నారు, ఒకరికి పిలిచి వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నారు, వాళ్ళకి మీరు అవేవో ఇవాళ రేపు అన్నీ కొత్త కొత్త పార్టీలు చేసుకుంటూ ఉంటారు కదా, కిట్టి పార్టీ, ఆ పార్టీ, ఈ పార్టీ అని. సో అందులో ఏం చేస్తారు, ఒకరిని పిలిచి ఒకరు స్పాన్సర్ చేస్తారు, ఇంకొకరు తినిపిస్తారు, ఇంకొకరు తింటారు, ఒకరు గిఫ్ట్ ఇస్తారు, ఇంకొకరు గిఫ్ట్ తీసుకుంటారు, అలా అన్నీ చేస్తూ ఉంటారు. సో బేసికలీ అవన్నీ చేయడం వల్ల వాళ్ళు భౌతికంగా ఏదో ఒక రకమైన ఆనందం, భౌతిక అభివృద్ధి, అలా కొన్ని భౌతిక సంబంధాలు అభివృద్ధి కావచ్చు, బాగా ఉండొచ్చు, కానీ ఆధ్యాత్మికంగా ఏం లాభం దొరకదు. సో కానీ అవే మనము భక్తి మార్గంలో కూడా చేయొచ్చు. భక్తి మార్గంలో కూడా మనం ఏం లాస్ అవ్వమన్నమాట. మనకు ఆచార్యులు శ్రీ రూప గోస్వామి వారు డైరెక్ట్గా చెప్తున్నారు, మీరు కూడా ఎలాగే, కాకపోతే మనం బయట వాళ్ళని ఇన్వైట్ చేసే కన్నా ఇప్పుడు భక్తుల్ని ఇన్వైట్ చేస్తాం, వైష్ణవులు ఇన్వైట్ చేసి వారికి కూడా మీరు ప్రసాదం స్పాన్సర్ చేయొచ్చు, ప్రసాదాలు తినిపించవచ్చు, అలా వాళ్ళు కూడా వచ్చి స్వీకరించవచ్చు. వాళ్ళకు కూడా మీరు భక్తులకు కూడా, వైష్ణవులకు కూడా గిఫ్ట్స్ ఇవ్వచ్చు, వాళ్ళు కూడా గిఫ్ట్స్ ఇస్తారు, మీరు స్వీకరించవచ్చు. ఇంకా అలాగే మీకు కావాల్సిన విషయాలు, మనకి మెయిన్ జీవితం లైఫ్, భక్తి లైఫ్. సో భక్తి లైఫ్లో ఎలా మనం ముందుకెళ్ళాలి, ఏ సమస్యలు వచ్చినా, ఏ సందేహాలు ఉన్నా, ఏ అపోహలు ఉన్నా అన్నీ కూడా వాళ్ళతో మనసు ఇప్పి మనం చర్చించుకోవచ్చు. తద్వారా మనకు అదొక మంచి సోషల్ అట్మాస్ఫియర్ కూడా మనకి ఆధ్యాత్మిక జీవితంలో మనకి ఈజీగా లభ్యమవుతుంది అన్నమాట. దానికి సపరేట్గా బయట దానికోసం మనం వెతుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. సో ప్రభుపాల్ వారు ఇక్కడ అంటున్నారు, ఈ యొక్క సొసైటీ, ఇస్కాన్ సొసైటీ అంతర్జాతీయ కృష్ణ భావనామృత సంఘం, ఇదొక సంఘం, అంటే భక్తుల యొక్క సంఘం. సో ఇది ఎలా స్టార్ట్ అయింది, ముందు ఒంటి చేత్తో స్టార్ట్ అయింది. ప్రభుపాల్ వారు ఒకరే స్టార్ట్ చేశారు కదా. ప్రభుపాల్ వారు ఆయన దగ్గర పెద్ద గ్రూపు, ఆర్మీ, సైన్యం ఏం లేదు. ఆయన ఒక్కతనే అమెరికాకి ఒక్కతనే వెళ్ళాడు, చేతిలో ఏం డబ్బులు లేకున్నా కదా. మనం అవన్నీ ఇంకా ప్రభుపాల్ లీలామృతంగా ఇంకా విస్తృతంగా చర్చించుకుంటాం, అవన్నీ కూడా ఎలా జరిగాయి అని, ఇస్కాన్ ఎలా స్థాపించబడింది అనేది ప్రభుపాదుల ద్వారా. సో ప్రభుపాదుల ద్వారా ఒకసారి అంటే బయటికి వెళ్ళినప్పుడు ఆయన ఒక్కడే ఉన్నాడు, ఆయన దగ్గర డబ్బులు కూడా ఏం లేవు. సో ఆయన వెళ్ళి భజన చేసేవాడు, జనాలు వచ్చేవారు, కొంతమంది పార్టిసిపేట్ చేశారు, కొంతమంది పిలిచేవాడు, ఆయన భగవద్గీత క్లాసులు అటెండ్ అయ్యేవారు. సో ప్రభుపాదులకు ఒకసారి ఒకతను యాపిల్ ఉంటుంది కదా, యాపిల్ పండు ఆయన ఇచ్చాడు. ఇస్తే ప్రభుపాల్ వారు అది కీర్తన ప్రోగ్రాం అయిపోయిన తర్వాత మరి అక్కడ ఉన్న వాళ్ళందరికీ యాపిల్, అది భగవంతుడికి నైవేద్యం పెట్టి యాపిల్ని చాకుతో అక్కడ ఎంతమంది ఉన్నారో అన్ని పీసెస్గా కట్ చేశారు, చిన్న స్లైసెస్, సన్నగా స్లైసెస్ చేసి అక్కడ ఎంతమంది ఉన్నారో అందరికి ఒక్కొక్క స్లైస్ ఇచ్చారు ప్రసాదం. సో ప్రభుపాల్ వారు అన్నారు, ఇలా మేము మా దగ్గర ఉన్నది మేము జనాల్ని ఇన్వైట్ చేస్తాము, వాళ్ళకి హరే కృష్ణ కీర్తన నేర్పిస్తాము, హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్పించమని చెప్తాము, ఇలా ధ్యానం ఎలా చేయొచ్చు భగవంతుడి మీద నేర్పిస్తాము. అలాగే కొంచెం మాకు తెలిసిన కృష్ణ భావనామృతాన్ని శిక్షణలు వాళ్ళకి ఇస్తాము, వైదిక శిక్షణ. అలాగే మాకు చేతనైనంత ప్రసాదాలు వాళ్ళకి ఇస్తాము తీసుకోమని. వాళ్ళు ఇలా వాటిని స్వీకరించి వాళ్ళకు ఒకసారి ఏమైనా ప్రశ్నలు ఉంటే మమ్మల్ని అడుగుతారు, ఆ ప్రశ్నలు మేము వివరిస్తాము.
ఈ విధంగా వాళ్ళని మేము ఇన్వైట్ చేస్తాము. సండే ఫీస్ట్, మందిరంలో ఏమైనా ఫెస్టివల్, ఇలా ఏవో సందర్భాల్లో మేము చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి అలా వాళ్ళు వస్తారు. కీర్తనలో భాగస్వామి అవుతారు, అంటే కీర్తనలో పార్టిసిపేట్ చేస్తారు. అలాగే ప్రసాదాలు స్వీకరిస్తారు. భక్తులతో, ఇక్కడున్న మా సెంటర్లో ఉన్న భక్తులతో సాంగత్యం ద్వారా కొన్ని విషయాలు చర్చించుకుంటారు. వాళ్ళకు భక్తి గురించి ఇంకా తెలుసుకుంటారు. మేము ప్రచురించే పుస్తకాలు వాళ్ళకి ఇస్తాం. మేము ఆ పుస్తకాలను వాళ్ళు స్వీకరించి వాళ్ళు చదువుకుంటారు. తర్వాత వాళ్ళకి ఇవన్నీ నచ్చి వాళ్ళు ఏవో మాకు డబ్బు కూడా సహాయం చేస్తూ ఉంటారు. మాకు డబ్బు కూడా వాళ్ళు డొనేషన్, దానం ఇస్తారు. తద్వారా ఇలా దదాతి ప్రతిగ్రహణాతి గుహ్యమక్యాతి ప్రచ్చతి భుంతే భోజయతే చైవ షడ్విధి ప్రీత లక్షణం ద్వారానే ఈ ఇస్కాన్ సంస్థ అనేది కూడా ఇలా పెరుగుతూ ఇంత పెద్ద సంస్థగా మారింది అనేసి ప్రభుపాద వాళ్ళు చెప్తున్నారు అనమాట. తద్వారా మేము ఈ యొక్క 6 ప్రీతి లక్షణాల ద్వారానే మేము మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎంతో సులువుగా ఈ యొక్క సంస్థని వ్యాపించగలిగాము, ఈ సంఘాన్ని. సో ఇక్కడ ఇది చెప్తున్నారనమాట. ఎందుకంటే ఇది చాలా సరళమైన విధి. ఏ సామాన్య మనిషి అయినా సరే ఈ 6 ప్రీతి లక్షణాల ద్వారా ముఖ్యంగా జరిగేది ఏంటంటే ప్రతి ఒక్కరిలో ఇది హృదయంలో దాగి ఉన్న భగవంతుడి పట్ల ప్రేమ, కృష్ణుడి పట్ల ప్రేమ అనేది జాగృతం అవుతుంది. ఇదేదో ఆర్టిఫిషియల్ విషయం కాదు. అందరికీ స్వాభావికంగా లోపల ఇప్పుడు మర్చిపోయారు అందరూ కృష్ణుడిని ప్రేమించాలి, ప్రేమ అనేది. సో ఆ విషయాన్ని ఈ యొక్క ప్రీతి లక్షణాల ద్వారా వాళ్ళకి ఏమవుతుందంటే అది మళ్ళీ గుర్తుకొస్తుంది. రివైవింగ్ ద లవ్. మర్చిపోయిన ఆ ప్రేమను మనం గుర్తు తెప్పించే పద్ధతి ఇది. ఎవరైనా మతిమరుపు కాదు, ఒకసారి ఏదైనా యాక్సిడెంట్ జరిగి కొంతమంది అది మొత్తం మెమరీ లాస్ అయిపోతుంది. అన్నీ మర్చిపోతారు వాళ్ళు. ఇన్ని రోజులు ఎక్కడున్నారు, వాళ్ళ పేరేంటి, వాళ్ళ ఊరేంటి, వాళ్ళ బంధువులు ఎవరు, అన్ని విషయాలు జరిగిన సంఘటనలన్నీ మర్చిపోతారు. అప్పుడు ఆ వ్యక్తికి ఏం చేస్తారు, మళ్ళీ జరిగిన సంఘటనల గురించి, ఆ విషయాల గురించి, ఆ పేర్ల గురించి, ఆ ప్రదేశాల గురించి, ఆ సంఘటనల గురించి వాళ్ళతో చర్చించి వాళ్ళకి మళ్ళీ ఆ విషయాలు గుర్తు చేయించే ప్రయత్నం చేసి ఒకసారి వాళ్ళకి సడన్గా మళ్ళీ గుర్తొస్తుంది మళ్ళీ అవన్నీ. నేను ఆ పేరు ఇది, నేను ఈ విషయాలు చేశాను, ఇతను నాకు ఈ సంబంధం ఉంది ఇతనితో. సో ఈ విధంగా అది మర్చిపోయిన అతను మళ్ళీ గుర్తుకు తెప్పించడం అనమాట. ఎలాగైతే ప్రయత్నం చేస్తారో అలాంటి ప్రయత్నం ఇది మనం చేసేది. సో అందరూ ఇప్పుడు ఎవరైతే మర్చిపోయారో వాళ్ళందరికీ కూడా కృష్ణుని మళ్ళీ గుర్తుకు చేయించడానికి ఇదొక మంచి పద్ధతి అనమాట. సో సంగాత్ సంజాయతే కామః. సో భగవద్గీతలో అంటున్నారు ఈ శ్లోకంలో, అంటే మనం ఎవరితో సాంగత్యం చేస్తే అటువంటి ఆలోచనలు, అటువంటి ఇచ్చలు మనకు ప్రకటమవుతాయి. సో అందుకే మనము ఇక్కడ ఇంతకుముందు చెప్పారు కదా, సంగత్యాగా సతోవృత్తి. మీరు భౌతిక సంఘాన్ని త్యాగం చేసి భక్తుల సాంగత్యాన్ని స్వీకరించండి. సో భక్తుల సాంగత్యంలో ఉండడం ద్వారా ఏం జరుగుతుందంటే చాలా సులువుగా మనం ఏంటంటే మనం కూడా భగవంతుడి పట్ల ప్రేమ, భగవంతుడికి సేవ చేయాలనే కోరిక, ఇవన్నీ భౌతిక కార్యాల పట్ల ఆసక్తి తగ్గిపోయి ఆధ్యాత్మిక కార్యాలు, భక్తి కార్యాల పట్ల ఆసక్తి చాలా సులువుగా పెరిగిపోతుంది అన్నమాట. ఇది చాలా న్యాచురల్గా జరిగిపోతుంది. ఎందుకంటే చరితామృతలో రాశారు ఏమని, నిత్య సిద్ధ కృష్ణ ప్రేమ సాధ్య కబూనే శ్రవణాది శుద్ధ చిత్త కరయ ఉదయ్. సో శ్రవణాది శుద్ధ చిత్త కరయ ఉదయ్, ప్యూర్ లవ్. సో ఈ శుద్ధ ప్రేమ అనేది, కృష్ణ ప్రేమ అనేది నిత్య సిద్ధ, అది ప్రతి ఒక్కరి హృదయంలో ఉంది. కానీ అది బయట నుంచి మనం ఏదో సంపాదించుకోవాల్సిందేం కాదు. కానీ ఎప్పుడైతే మన శ్రవణాది శుద్ధ చిత్త కరయ ఉదయ్, అది ఎప్పుడు ఉదయిస్తుంది, ఆ కృష్ణ ప్రేమ అనేది ఎప్పుడు ఉదయిస్తుంది అంటే శ్రవణాది శుద్ధ చిత్త. శ్రవణం ద్వారా మనం భగవంతుడి గురించి విని, ఆ వినడం ద్వారా మన చిత్త, మన హృదయం, మన మనస్సు, మన చేతన అనేది ఎప్పుడైతే శుద్ధమవుతుందో తద్వారా ఏంటంటే మనకు మళ్ళీ ఆ కృష్ణ ప్రేమ అనేది జాగృతం అవుతుంది. ఇప్పుడు అది డార్మెంట్ స్టేట్లో ఉందన్నమాట. అది ఇప్పుడు అచేతనగా, అంటే ఇప్పుడు మనం మర్చిపోయాం, దాన్ని గుర్తుకులేదు మనకి. సో అది మనకి ఉదయిస్తుంది మన హృదయంలోనే. సో అందుకని మనం చేసే ఈ యొక్క హరే కృష్ణ సంకీర్తన ఆందోళన కానీ, ఈ యొక్క మన ప్రాసెస్ భక్తి యోగం అనేది, ఈ భక్తి యోగ ప్రాసెస్ అనేది ఏదో బయట నుంచి మనం ఏదో సంపాదించుకోవట్లేదు. ఇందులో మనలో ఉన్నదే, మన హృదయంలో ఉన్న కృష్ణుడి పట్ల ప్రేమని మనం పునర్జాగృత చేస్తున్నాం అంతే. మర్చిపోయాము అని నిద్రించే స్టేట్లో ఉంది, అందులోంచి మనం జాగృత స్టేజ్కి తీసుకొస్తున్నాం అనమాట. అలా
సో అందుకనే మనం ఎప్పుడైనా హరే కృష్ణ మామంత హరినామాన్ని జపించినప్పుడు కానీ భగవంతుడి యొక్క లీలల్ని కానీ విషయాల్ని కానీ ఆధ్యాత్మిక విషయాల్ని కానీ విన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే మొట్టమొదటిది అదే మనకు శిక్షామృతంలో వచ్చే ఫస్ట్ శ్లోకం, చేతో దర్పణమార్జనం భవ మహాధావాగ్ని నిర్వాపనం శ్రేయ కైరవ చంద్రికా వితరణం విద్యావధూ జీవనం ఆనందాంబుదివర్ధనం ప్రతిపదం పూర్ణామృతస్వాదనం సర్వాత్మా స్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. సో ఇది ఇక్కడ చెప్పేది ఏంటంటే మనం ఈ యొక్క శ్రీకృష్ణ సంకీర్తనం ద్వారా ఏం జరుగుతుందంటే మొట్టమొదటిది ఈ సంకీర్తనం మనం విన్న తర్వాత పాల్గొన్న తర్వాత హృదయంలో ఉన్న చేతో దర్పణ మార్జనం. దర్పణ్ అంటే యాక్చువల్లీ దర్పణం అంటే మిర్రర్, అద్దం. చేతనను ఇక్కడ దర్పణ్ అంటే మిర్రర్తో కంపేర్ చేస్తున్నారు, అద్దంతో కంపేర్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమైందంటే మనం అద్దం పైన చాలా దుమ్ము ధూళి అంతా నిండిపోయాయి అనుకోండి, అప్పుడు మీ ముఖం మీరు అద్దంలో చూసుకోలేరు, మిమ్మల్ని మీరే చూసుకోలేరు. కానీ మనం ఎప్పుడైతే మార్జనం అంటే క్లీనింగ్ అనమాట. మనం గుండిచా మార్జనం చేస్తాం కదా, జగన్నాథ్ రథయాత్ర ముందు రోజు గుండిచా మందిరాన్ని క్లీనింగ్ చేసేదాన్ని మనం గుండిచా మార్జనం అంటాం, అవునా? సో మనం సంసార దావాని లీలలోకిలో పాడతాం కదా, మందిర మార్జనాదీషు. సో మన గురువు మందిరాన్ని క్లీన్ చేయడానికి మనకి ఈ సేవను ద్వారా మనం ఈ యుక్తం చేస్తాడు భగవంతుడి సేవలో అని. సో ఆ విధంగా చేతో దర్పణ మార్జనం, ఈ మార్జనం అనేది జరుగుతుంది. భవమహాదావాగ్ని నిర్వాపనం. సో ఈ యొక్క భౌతిక చక్రంలోంచి మనం ముక్తులు అవ్వాలి అంటే ఈ యొక్క అనర్థాలన్నిటి నుంచి కూడా మనం ముక్తులు అయిపోవాలి. సో అవన్నీ ఏంటంటే ఈ యొక్క ఫస్ట్ హరే కృష్ణ మహామంత్రం వినడం, చాంటింగ్ చేయడం, ఇంకా భక్తి మార్గంలో సంకీర్తనం ద్వారా భగవంతుడి లీలలు వినడం ద్వారా ఇవన్నీ జరుగుతాయన్నమాట. సో ఈ యొక్క మహామంత్రం జపించడం, సంకీర్తన ఆందోళనలో పాల్గొనడం, మనం కీర్తన చేయడం, భగవంతుడి నామాలని కానీ లీలల్ని కానీ హరే కృష్ణ మహామంత్రాన్ని మనం జపిస్తే మనకు ఎలాగో లాభం అనేది కలుగుతుంది. కానీ ఒకవేళ మనము కీర్తనలో పాల్గొని ఇంకా కీర్తన కూడా చేసామనుకోండి, తద్వారా ఏంటంటే ఇది మనకు చైతన్య మహాప్రభు అడుగుతారనమాట హరిదాస్ ఠాకూర్ని, ఇది ఎలా అందరికీ మేలు చేస్తుంది హరే కృష్ణ మహామంత్రం అంటే, ఈ సంకీర్తన ద్వారా ఎవరైతే హరే కృష్ణ మహామంత్రాన్ని వింటారో అంటే ఏ జీవరాశులైనా సరే, వేరే జీవరాశులు కూడా ఆధ్యాత్మిక లాభం అనేది జరుగుతుంది. అంటే ఏ కుక్క, పిల్లి, దోమలు ఏ విన్నా సరే, మనం ఇప్పుడు హరే కృష్ణ కీర్తన చేస్తుంటే మన ఇంట్లో ఎక్కడైనా మందిరంలో కానీ, సో అక్కడ ఉన్న జీవులందరికీ కూడా లాభ పొందుతారు. ఇంకా వేరే ఎవరైనా మనుషులు వింటే కూడా మనం హరే కృష్ణ సంకీర్తన ఎందుకు చేస్తామంటే, తద్వారా మనం ఎక్కడ బయట కూడా మనము రోడ్లంబట గల్లీలో కూడా ఎక్కడైనా ప్రదేశాల్లో మనము హరే కృష్ణ సంకీర్తన చేసుకొని వెళ్తే ఆ సంకీర్తన హరినామ సంకీర్తన చేయడం ద్వారా అది విన్న ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక లాభం అనేది కలుగుతుంది. ఇది మనకు నిజంగా రుజువు చేసి చూపించారు చైతన్య మహాప్రభువులు. ఒక మనిషికే కాదు, పశువులకు కూడా దీని యొక్క ఆధ్యాత్మిక ఫలితం దక్కుతుందని. చైతన్య మహాప్రభు ఒకసారి జారికండ, ఇప్పుడు దాన్ని జార్ఖండ్ అంటారు, జార్ఖండ్ స్టేట్ ఇప్పుడు అది. సో అది మనకు 500 సంవత్సరాల క్రితం కూడా అది జారికండ, అక్కడ అంతా ఎక్కువ ఫారెస్ట్ ఏరియా. సో జారికండ అడవుల్లోంచి చైతన్య మహాప్రభు వెళ్తున్నారు, అతనితో ఒక అసిస్టెంట్ కూడా ఉన్నారు. సో అతని అసిస్టెంట్తోని ఆ అడవుల నుంచి వెళ్తున్నప్పుడు చైతన్య మహాప్రభు హరినామ సంకీర్తన చేసుకుంటూ వెళ్తున్నాడు. అప్పుడు హరినామ సంకీర్తన విని అక్కడ అక్కడ జనాలు లేరు, అక్కడ యానిమల్స్ ఉన్నాయి, రకరకాల పశువులు, పక్షులు. సో జింక, ఏనుగు, సింహం, ఇలా పులి, ఇంకా రకరకాల వేరే జంతువులు, పాములు, కుక్కలు అన్నీ కూడా అక్కడ వచ్చి కలిసి చైతన్య మహాప్రభుతో నృత్యం చేస్తున్నాయి. మామూలుగా మీరు ఎప్పుడు జింకలు ఇంకా పులులు కలిసి నృత్యం చేయడం మీరు ఎప్పుడు చూసి ఉంటారేమో. మామూలుగా పులి వచ్చి జింకని వేటాడి తింటుంది. కానీ ఇక్కడ ఈ సందర్భంలో ఏం జరిగిందంటే చైతన్య మహాప్రభు ఇలా హరినామ సంకీర్తన చేస్తుంటే ఈ జింకలు, పులులు ఇవన్నీ కూడా వచ్చి నృత్యం చేశాయి అన్నమాట. ఏనుగులు ఇవన్నీ కూడా కలిసి నృత్యం చేశాయి. సో ఈ ఘటన నిజంగా జరిగింది. అలా ఆ నృత్యంలో భావ విఘోరమే, ఎందుకంటే చైతన్య మహాప్రభు స్వయంగా కృష్ణుడు ఆయన భావంలో నృత్యం చేసేటప్పుడు ఇవన్నీ కూడా భావంలో ఎంతో అష్టసాత్విక భావాల కంటే చాలా అత్యున్నత స్థాయికి వెళ్ళిపోయి అప్పుడు చైతన్య మహాప్రభు
నృత్యం చేస్తున్నప్పుడు ఆయన భావంతో కింద ఉన్న రాతి, అక్కడ ఉన్న ఒక కొండ ప్రాంతము రాతి అంతా కూడా ఇది మెల్ట్ అయిపోయింది. మెల్ట్ అవ్వడం అంటే ఏమంటాం తెలుగులో మనము, కరిగిపోయింది. సో అలా కొంచెం కరిగినప్పుడు ఏం జరుగుతుందంటే అప్పుడు దానిపైన నృత్యం చేశాయి కదా ఈ యొక్క జంతువులు, వాటి యొక్క పద చిహ్నాలు దాని మీద పడ్డాయన్నమాట. చైతన్య మహాప్రభు పద చిహ్నాలు అలా అన్నీ. ఎందుకంటే ఆ తర్వాత మళ్ళీ అది కూల్ అయిపోయింది, దాని తర్వాత మళ్ళీ అది రాతిగా మారిపోయినప్పుడు ఆ పద చిహ్నాలు అలా ఉండిపోయాయి. సో ఈరోజు కూడా మీరు జార్ఖండ్లో ఆ ప్రదేశం ఉంది, ఎక్కడైతే చైతన్య మహాప్రభు ఇలా అన్ని జంతువులతో నృత్యం చేశారో ఈ యొక్క ఘటన మనకు చైతన్య చరితామృతంలో వర్ణించబడింది. సో మీరు ఆ ప్రదేశం కూడా వెళ్ళొచ్చు. ఆ ప్రదేశం పేరు చరణ్ పహాడి, జార్ఖండ్లో ఉంది. సో చరణ్ పహాడికి నేను వెళ్ళి స్వయంగా చూశాను ఆ ప్లేస్ని కూడా, అన్ని స్థలాన్ని కూడా. నేను మేబీ ఇంకొకసారి వెళ్ళినప్పుడు నేను ఈసారి వీడియో ఫోటో తీసి మీకు పంపిస్తాను. సో అక్కడ ఈ యొక్క స్థలంలో ఇలా జరిగిందనమాట. సో ఇది నిజంగా జరిగింది. మరి మనం అలా చేస్తే మరి మనం కూడా అలా చేస్తే జరుగుతుందా అంటే మరి మనకు అంత చైతన్య మహాప్రభు స్థాయిలో లేము, మనకు అంత శుద్ధత లేదు కనుక అదేంటంటే ఎంత శుద్ధ భక్తులు ఇంకా ఎంత భగవంతుడు స్వయంగా చేయడం అనేది అది సంభవం, భగవంతుడికి చైతన్య మహాప్రభుకి సంభవం. కానీ ప్రభుపాల ద్వారా రాశారు మన కెపాసిటీ ప్రకారం ఏంటంటే మనం అట్లీస్ట్ హరే కృష్ణ మహామంత్రం సంకీర్తనం చేస్తే మనుషులు అట్లీస్ట్ దాన్ని స్వీకరించి భక్తులుగా మారగలరు. అది మనం చేయగలం. అట్లీస్ట్ మనం దీని ద్వారా ఇన్స్పిరేషన్ తీసుకొని మనం కూడా హరినామ సంకీర్తన చేస్తే, వేరే వాళ్ళకి హరినామ సంకీర్తనాన్ని పంచితే వాళ్ళు కూడా దీన్ని స్వీకరించి మనుషులన్న అట్లీస్ట్ మనము వారిని ఒక కర్మీలుగా ఉన్న వారిని మనం భక్తులుగా మార్చవచ్చు, వైష్ణవులుగా మార్చవచ్చు. సో ఇదంతా కూడా చెప్పాలంటే హరినామ పంచడం కూడా ఇదొక దదాతి ప్రతిగ్రహణాతి. మీరు పంచుతున్నారు హరినామం, వాళ్ళు స్వీకరిస్తున్నారు, ఇది కూడా దదాతి ప్రతిగ్రహణాతియే. అలా వాళ్ళు విని భక్తి మార్గంలో వచ్చి ఇంకెన్నో ప్రశ్నలు అడుగుతారు. అరే ఇదేంటి అదేంటి ఎన్నో విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటారు. అప్పుడు మీరు వారికి ఎక్స్ప్లెయిన్ చేశారు. అదే గుహ్యమఖ్యాతి ప్రచితి. చాలా సింపుల్ అనమాట ఈ ప్రిన్సిపల్స్ అన్ని మనం ఫాలో అయ్యేవి. సో ఈ విధంగానే ఇస్కాన్లో కూడా అన్ని రకాల మన ప్రీచింగ్ ప్రోగ్రామ్స్, ప్రచార కార్యాలు. ఏంటంటే ప్రచార కార్యం అంటే ఇదే ముఖ్యంగా మనము జనాలకి ఆహ్వానం ఇస్తాం, రండి మా మందిరానికి రండి అని, హరే కృష్ణ మహామంత్రం జపించేసి మీరు కూడా జపించండి అని చెప్తాం, ప్రసాదాలు పంచుతుంటాం. సో తద్వారా వాళ్ళు తీసుకుంటారు. అలాగే మనం పుస్తకాలు వితరణ చేస్తుంటాం. సో ఇవన్నీ మనం చేసేవన్నీ కూడా ఈ 6 ప్రిన్సిపల్స్లో ఈరోజు చూసిన మనం 6 ప్రీతి లక్షణాల్లో భాగంగానే మీరు గమనించవచ్చు అన్నిటిని కూడా. సో ఈ విధంగా మనం ఎందుకు చేస్తున్నామంటే చెప్పాను కదా, తద్వారా ఏంటంటే భగవంతుడి పైన ప్రేమ జాగృతం చేయడానికి, మన మనసులో దాగి ఉన్న ప్రేమని పునర్జాగృతం చేయడానికి, కృష్ణుడి ప్రేమ ఉదయించడానికి. సో మరి ఇది ఏంటి అంటే ఇదే ఒక ధర్మము, అసలైన ధర్మము యొక్క లక్షణం. ధర్మం అంటే ఏంటి? అసలు మనిషికి పశువుకి తేడా ఏంటంటే మనిషి ధర్మాన్ని పాటించగలడు, పశువు పాటించలేదు మామూలుగా. అది ముఖ్యమైన తేడా. సో ఈ అసలైన ధర్మం అంటే ఏమిటి అంటే ఎవరైతే ఏదైనా అసలైన ధర్మం అంటే ఏదైతే మనను భగవంతుడి పట్ల ప్రేమను మన హృదయంలో జాగృతం చేస్తుందో అది అసలైన ధర్మం. అది అసలైన ధర్మానికి నిర్వచనం, డెఫినిషన్ అన్నమాట. సో అదే ఇక్కడ మనకు భాగవతంలో కూడా ఇచ్చారు. సవై పుంసాం పరో ధర్మో యతో భక్తిర్ అదోక్షజే అహైతుక్య ప్రతిహత యయాత్మ సుప్రసీదతి. సో ఇది ధర్మం అంటే ఏంటంటే మీరు ఏమైనా కార్యాలు చేయండి, ఆ కార్యాల ద్వారా అసలైన పరోధర్మం అంటే ఏంటంటే భగవంతుడి పట్ల భక్తి ఉత్పన్నం అవ్వడం, భగవంతుడి పట్ల ప్రేమపూర్వకమైన భక్తి జాగృతం అవ్వడం. ఆ యొక్క భక్తి మనది ఎలా ఉండాలంటే భగవంతుడి పట్ల ఆ భక్తి సేవ అనేది అహైతుకి అప్రతిహత, ఏ హేతువు లేకుండా ఉండాలి. అహైతుకి అంటే ఏ హేతువు లేకుండా, అంటే మన హేతువు ఏదో భౌతిక లాభాలని ఆశించి ఏదో అలాంటి రకరకాల వేరే ఆలోచనలతో కాకుండా మనము ఏంటంటే శుద్ధమైన చేతనతో మనం భక్తి చేసుకొని, అప్రతిహత అంటే ఆపకుండా చేసుకోవాలి. ఏదో గంటసేపు భక్తి చేసుకొని సరే చాలా అయిపోయింది ఈరోజు భక్తి, ఇంకా ఇప్పుడు వెళ్ళి సినిమా చూద్దాం, లేకపోతే ఇంకా వేరే ఎక్కడ హోటల్లో వెళ్ళి తిందాము, అది కాదు. మనం భక్తి మార్గంలో ఉన్నప్పుడు ఏంటంటే మనము ఏ కార్యాల ద్వారా అయినా సవై పుంసాం పరోధర్మం, అందరికీ ఇది మన భాగవతంలో కూడా వస్తుంది. సో ఈ విధంగా చేస్తే అంటే అసలైన శాంతి, భద్రత, ఆనందం అనేది మొత్తం సమాజంలో అందరికీ దొరుకుతుంది అన్నమాట.
భక్తి సిద్ధాంత శాస్త్రజ్ఞులు చెప్తారు, మీరు ఈ విధంగా ప్రచారం చేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు అనేవి వహించాలి. దదాతి ప్రతిగ్రహణాతి చేసేటప్పుడు, గుహ్యమఖ్యాతి ప్రత్యయ చేసేటప్పుడు అలా ఎవరితో పడితే వారితో కూడా చేసుకోకూడదు. ఈ విషయానికి మనం ఇంకా విస్తృతంగా వచ్చే శ్లోకంలో చర్చిస్తాము. సో ఈరోజు ముఖ్యంగా చూసే విషయంలో ఏంటంటే, మనకు భక్తి సిద్ధాంత శాస్త్రజ్ఞులు ముఖ్యంగా ఒక వార్నింగ్ ఇచ్చేదంటే ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఈ కార్యాల్లో, ప్రచార కార్యాల్లో పార్టిసిపేట్ చేసినప్పుడు, ప్రచారం చేసినప్పుడు ఎవరైనా మీకు మాయావాదులు దొరికారనుకోండి, వారితో మీరు ఎక్కువసేపు గుహ్యమాఖ్యాతి ప్రత్యతి ఇలాంటివన్నీ ఎక్కువసేపు చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళు మీరు చెప్పింది వాళ్ళకి వినాలని లేదు, వాళ్ళ సిద్ధాంతం మీకు చెప్పాలనుకుంటున్నారు. సో అటువంటి మీరు విన్నారనుకోండి వెళ్ళి, అప్పుడు మీరు భ్రమితులైపోతారు వాళ్ళ సిద్ధాంతం విని. సో మీరు ఉన్న భక్తి మీది ఊడిపోతుంది. అందుకనే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం ఇంకా ఉన్నత స్థాయికి, ఉత్తమ స్థాయికి, శుద్ధమైన స్థాయికి, ఇంకా ఆ స్థాయికి వెళ్ళలేదు మనం. అందుకనే మనం కొంచెం జాగ్రత్తగా వహించాలన్నమాట. సో మనం చూసుకొని అటువైపు ఉన్నవారిని, అభక్తులుగా ఉన్నవారిని భక్తులుగా మార్చాలి. అంతేగాని మనం కూడా వాళ్ళ వైపు వెళ్ళి ప్రచారం కార్యక్రమంలో మనం అభక్తులుగా మారకూడదు. ఆ జాగ్రత్త కూడా వహించాలన్నమాట. సో ఎందుకంటే మనం అనుకున్నాం అనుకోండి, అరే ఇటువంటి వారిని కూడా ఒకవేళ భక్తుల్ని చేస్తే, భక్తులుగా మారిస్తే చాలా మనకి ఉపయోగం కదా, మనం చేయాలి కదా అని ప్రయత్నించి వాళ్ళు చెప్పింది మనం వింటే అప్పుడు మనం చెప్పింది వాళ్ళు వింటారు అనేసి మనం వాళ్ళకి ఎక్కువగా వాళ్ళని మాయావాదుల్ని ముఖ్యంగా వాళ్ళని ప్రచారం మరీ ఎక్కువగా చేస్తే ఏమవుతుందంటే, అది ఎలాంటి అంటే మీరు ఒక పాముకి పాలు పోసినట్టే అనమాట. పాముకి పాలు పోస్తే ఏమవుతుంది, పాముకి మీరు పాలు తాగించారనుకుంటే దాని విషం పెరుగుతుంది. అందుకనే కేవలం విషవర్ధనం అని మన శాస్త్రంలో చెప్పారు. సో అందుకనే మనం ఎప్పుడైనా సరే ఈ కర్మితోని, మాయావాదితోని జాగ్రత్తగా ఉండాలి. మాయావాదులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక సిద్ధాంతం అది మీకు చెప్పేస్తారు. కర్మీల సిద్ధాంతం వేరు. వాళ్ళ సింపుల్ సిద్ధాంతం ఏంటంటే మనం ఇష్టం ఉన్నట్టు ఎంజాయ్ చేయాలంతే, అదే ఒకటి సిద్ధాంతం. జీవిత లక్ష్యం ఏంటంటే జీవితకాలం ఎంత వీలైతే అంత భోగించాలంతే. సో అందుకని మనము జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎవరికైతే ఇంట్రెస్ట్ లేదో భక్తి మీద, మాయావాదులే కానీ కర్మీలే కానీ, వాళ్ళకు మనము ఎక్కువగా ప్రచారం చేయడానికి మనము పోకూడదు. మనం ఫస్ట్ చూస్తాం వాళ్ళు ఒకవేళ అమాయకులు అంటే ఇన్నోసెంట్ కానీ, వాళ్ళు ఇంట్రెస్టెడ్ కానీ, వాళ్ళకి ఏం తెలీదు, అజ్ఞానతలో ఉన్నారు, ఇగ్నోరెంట్, అజ్ఞానంతో ఉన్నారు, వాళ్ళు జ్ఞానం మనం పంచుతున్నామంటే వాళ్ళు స్వీకరించడానికి రెడీగా ఉన్నారు, అట్లాంటి వాళ్ళకి మనం చెప్పొచ్చు. లేకపోతే అలా ఎవరికైనా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, మనం చెప్పేదాన్ని స్వీకరిస్తున్నారు, అటువంటి వాళ్ళకి చెప్పొచ్చు. సో మనం అందరికీ చెప్తాము. కానీ ఎప్పుడైతే కొంతమంది మనకు అర్థమైపోతారు వీళ్ళు వ్యతిరేక భావనతో ఉన్నారు, వీళ్ళు మననే మార్చడానికి చూస్తున్నారు, వాళ్ళ సిద్ధాంతం మనపైన రుద్దడానికి చూస్తున్నారు, అప్పుడు మనం ఏంటంటే మనం శాస్త్రాలని పాటిస్తున్నాం, మన సిద్ధాంతం ఏం లేదు, పర్సనల్గా శాస్త్రాల్లో ఉన్నది మనం వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఓన్ సిద్ధాంతాలు మన మీద రుద్దాలని చూస్తున్నారు. సో అందుకనే అటువంటి వారిని, ఎవరికైతే ఇంట్రెస్ట్ లేదో వారిని మనం దూరంగా ఉంచడం బెటర్ అన్నమాట. సో ముఖ్యంగా భక్తులు ఎప్పుడైనా సరే గుహ్యమఖ్యాతి ప్రత్యతి అంటే వాళ్ళ మనసులో ఉన్న మాటలు, సందేహాలు, అపోహలు, ఇంకా రకరకాల సమస్యలు వెళ్ళేసి కర్మీలతో ఎప్పుడు చర్చించుకోకూడదు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే భక్తులు భక్తి చేసుకుంటున్నప్పుడు ఏదైనా వాళ్ళకు అర్థం కాదు, ఏం చేయాలో సమస్య వచ్చింది, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వెళ్ళి ఒక్కొక్కసారి సపోజ్ ఈ కర్మి దగ్గరికి వెళ్ళి అడిగారు అనుకోండి, ప్రభుజీ అన్నారు వాళ్ళని, వాళ్ళ మిత్రులే కావచ్చు, బంధువులే కావచ్చు, వాళ్ళ దగ్గర వెళ్ళి అడిగారు అనుకోండి, ఇది మీరు ఇలా నాకు ఈ సమస్య ఉంది, ఏం చేయను అంటే వాళ్ళు ముందేం చెప్తారంటే, చూడు నీకు అన్ని సమస్యలకు మూల కారణం ఏంటో తెలుసా, నువ్వు ఈ హరే కృష్ణకి వెళ్ళావు చూడు, ఇస్కాన్ మందిరానికి వెళ్ళావు కదా, ఈ హరే కృష్ణ జపం చేస్తున్నావు కదా, ఈ భక్తి అవన్నీ చేస్తున్నావు కదా, ఇదే మెయిన్ వచ్చిన సమస్య అంతా. మేమేం భక్తులమా కాదా, మేమేం నాస్తికులమా, మేము భగవంతుడిని నమ్ముతాం, మేము చూడు సండే రోజు ఒకరోజు పోతాం, ఈవినింగ్ వెళ్ళేసి భగవంతుడు టెంకాయ కొట్టేసి భగవంతుడు దండం పెట్టుకొని వచ్చేస్తాం, అయిపోయింది. మిగతా టైం అంతా మేము ఎన్నో పనులు చేస్తున్నాము, ఎన్నో జాబ్స్ చేసుకుంటాము, ఎంతో మందికి సహాయం చేస్తున్నాము, లేకపోతే ఎన్నో రకాలుగా ఎంజాయ్ కూడా చేస్తున్నాం హ్యాపీగా. నువ్వేం చేస్తున్నావు ఇక్కడంతా వెరివాడిలాగా, నువ్వేమైనా సన్యాసం తీసుకున్నావా, ఇప్పుడే నువ్వు ఎందుకు ఇలా సన్యాసిలాగా వ్యవహరిస్తున్నావు, ఇలా ఇంత భక్తి చేయడం ఏం అవసరం, నీ అన్ని సమస్యలకి ఏంటంటే నువ్వు ఇలా భక్తిలో మునిగిపోయి ఇలా అన్నీ సరిగ్గా సమస్యలు దారితీస్తున్నాయి. అందుకనే నువ్వు వాళ్ళతో ఎక్కువగా కలవకు, భక్తులతో ఆ మందిరానికి అంతగా వెళ్ళాల్సిన అవసరం లేదు,
ప్రతిరోజు నువ్వు అంత జపం చేసుకోవాలంటే ఇంట్లో ఎప్పుడైనా నీకు వీలైనప్పుడు చేసుకో, లేకపోతే తగ్గించి మీ భక్తి కార్యాలు అని వాళ్ళు ఏంటంటే ఇలాంటి సలహాలు ఎక్కువ ఇస్తారనమాట. మీరు ఏం చెప్పినా కానీ వాళ్ళు ముఖ్యంగా ఫస్ట్ బ్లేమ్ చేసేది అంటే మీరు భక్తి చేస్తున్నారు కదా, అదే పెద్ద సమస్య, దాన్ని వదిలేస్తే మీ సమస్యలన్నీ దూరం అయిపోతాయని వాళ్ళ ఒక సొల్యూషన్ అనమాట, వాళ్ళ మార్గం. అందుకనే మనం ఎప్పుడైనా జాగ్రత్తగా ఉండాలన్నమాట. మనకేమైనా సమస్యలు ఉంటే భక్తిలో, ముఖ్యంగా భక్తి జీవితంలో వచ్చిన తర్వాత మీకు ఎటువంటి సమస్యలు ఉంటే మనం అనుభవజ్ఞులైన భక్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆశ్రయం తీసుకొని వాళ్ళ యొక్క మార్గదర్శనం తీసుకొని మనము సమస్యల నుంచి బయటపడడానికి, లేకపోతే మన సందేహాల్ని తీర్చుకోవడానికి వెళ్ళాలి. అంతేగాని మనకున్న సందేహాల్ని వెళ్ళి బయట వాళ్ళకి వెళితే వాళ్ళు చెప్పే ఆన్సర్లుతో మన భక్తి అనేది నాశనం అయిపోతుంది. అందుకనే చెప్పాం కదా, సంగాత్ సంజాయతే కామః. ఎవరితో మీరు ఎలా, ఇది ఒక సైన్స్ అన్నమాట. మీరు మీ యొక్క జీవితంలో మనము ఉండడం, తినడం, వ్యవహరించడం అన్నీ ఎవరితో ఎక్కువగా డీల్ చేస్తే దాని ప్రభావం మన పైన కలుగుతుందన్నమాట. ఎలాగైతే అందుకనే మనకి చైతన్య మహాప్రభు అంటారు, ఇలాంటి కర్మీలు, మాయవాదులు వీళ్ళు ఇచ్చే వాళ్ళ వచ్చే తినే పదార్థాలను కూడా మనం స్వీకరించకూడదు. విషయీరా అన్న కైలే దుష్ట హై మన. విషయి అంటే ఒక విషయ వస్తువులతో బాగా ఆకర్షితులైన వ్యక్తిని విషయి అంటారు. అలాంటి వ్యక్తి ఎవరైతే బాగా విషయ వస్తువులు, కామవాసనతో సంపూర్ణంగా మగ్నుడైన వ్యక్తులు, వాళ్ళు ఏదైనా మీకు ఆహారాన్ని ఇచ్చారు, తీసుకోండి, తినండి, బాగుంది ఐటమ్ అని. సో మీరు అలాంటి ఆహారం తిన్నారనుకోండి, వాళ్ళ ద్వారా వడ్డించి వాళ్ళు మీకు ఇచ్చిన ఆహారాన్ని స్వీకరించి తిన్నారనుకోండి, దుష్టహయమన, నీ మనస్సు అనేది దూషితమైపోతుంది, కలుషితమైపోతుంది. ఎందుకు అంటే ఈ ఫుడ్ ఉంది కదండి, ఇది ఒక సైన్స్. ఆహారం కూడా మీరు బయట వాళ్ళు అంటే ఇప్పుడు మీరు భక్తులు కర్మీస్ స్వీకరించారనుకోండి, వాళ్ళు ఏ చేతనతో చేశారో ఆ చేతన మీకు వచ్చేస్తుంది, అలా అనమాట. సో దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి అది మనం చాలా హై స్టేజ్లో ఉంటే డైజెస్ట్ చేసుకోగలం దాన్ని. అంతేకాని ఎలాగైతే శివుడు కాలకూట హలాహల విషయాన్ని తాగి కూడా ఆయనకేం ప్రభావితం కాలేదు, అలాంటి స్థాయిలో ఉన్నప్పుడు అది సంభవం. కానీ మన స్థాయిలో ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. మనం చాలా తొందరగా ఇలాంటి విషయాల ద్వారా మన మనస్సు అనేది కలుషితం అయిపోతుంది. ఎలా కలుషితం అయిపోతుందంటే మనకి ఇంకా ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. హరే కృష్ణ జపం చేయడం మీద అంత ఇంట్రెస్ట్ రాదు, మనస్సు అంత మనస్సు దాని మీద వెళ్ళదనమాట. హరే కృష్ణ జపం చేస్తుంటే వేరే విషయాల గురించి, భౌతిక విషయాల గురించి ఎక్కువ ఆలోచనలు రావడం, లేకపోతే ఏదైనా సేవకు కూడా మనకి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు, ఏం చేస్తాంలే, ఎవరైనా చేస్తారులే అలా. లేకపోతే ఏదైనా భక్తి కార్యాలు చేయడానికి మనకంత ఆసక్తి, శ్రవణం చేయడానికి కూడా, లెక్చర్కి కూడా వినడానికి కూడా, ఏం వింటాంలే, చాలా లెక్చర్లు వినేసాం, ఇప్పుడు కొంచెం వేరేదేదైనా చూద్దాం, వేరేదేదైనా వినేద్దాం. సో అలా ప్రతి దాని మీద ఇంట్రెస్ట్ అనేది మన ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అనమాట. ఇది చాలా సింపుల్ సైన్స్. మీరు ఇది సైన్స్ అనమాట. మామూలుగా ఇలా వర్క్ అవుతుంది. ఇప్పుడు మామూలుగా అందుకే మీరు బయట ఎక్కువగా ఇప్పుడు హోటల్లో, ఇప్పుడు ఒక కల్చర్ ఉంది కదా, కొత్త కల్చర్. ఇప్పుడు బయట హోటల్కి వెళ్ళి తిన్నాం ప్రతిరోజు. కొంతమంది ఇంట్లో ఇప్పుడు బాగా చదువుకున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంట్లో వంట వండరనమాట. సో వంట వండకుండా బయటకు వెళ్ళి హోటల్లోనే ఎక్కువ తింటూ ఉంటారు, లేకపోతే బయట మెస్సుల్లో ఎక్కడో అక్కడ తింటూ ఉంటారు అనమాట, ఫుట్పాత్ మీద ఎక్కడో అక్కడ తింటూ ఉంటారు బయట. సో వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళు మీకు ప్రేమపూర్వకంగా మీతో ప్రేమ ఉండి మీ పైన వాళ్ళు మీకోసం వంట చేసి మీకు పెట్టట్లేదన్నమాట. వాళ్ళు ఏంటంటే డబ్బులు సంపాదించుకోవడం కోసం, వాళ్ళ యొక్క స్వార్థం కోసం, వాళ్ళ యొక్క డబ్బులు సంపాదించిన ఒక వ్యాపార మెంటాలిటీతో, బిజినెస్ మెంటాలిటీతో వాళ్ళు ఏంటంటే అవన్నీ వంటలు చేసి అమ్ముతున్నారు అక్కడ. మీరు వాటిని తిన్నారనుకోండి, మీకు అటువంటి మెంటాలిటీ చేతన అనేది వస్తుందన్నమాట, డెవలప్ అవుతుంది ఎక్కువగా. సో అందుకనే మామూలుగా ఇప్పుడు మీరు సమాజంలో చూస్తే ముందు కన్నా ఇప్పుడు ఇలాంటి కల్చర్ ద్వారా మామూలుగా కూడా ఇంట్లో సంబంధాల్లో ఈ యొక్క స్వార్థం అనేది పెరిగిపోయి ప్రేమ ఆప్యాయత అనేది కూడా తగ్గిపోతుంది సహజంగానే. ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క కల్చర్ ఉంది కదా, ఈ యొక్క ప్రభావం అన్నమాట, అందరూ కూడా చాలా స్వార్థంగా మార్చేస్తుంది. సో ఇది అందుకే అంత చాలా సైన్స్ అన్నమాట. సో మనం అలాగే భగవంతుడి యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తే తద్వారా ఏం జరుగుతుందంటే మన చేతన అనేది శుద్ధమవుతుంది, మన ఇంద్రియాలు అనేవి శుద్ధమవుతాయి, మన జీవ అనేది శుద్ధమవుతుంది. సో తద్వారా మనం భక్తిలో అది మనకు ఉన్నతి అవ్వడానికి దోహదపడుతుంది అన్నమాట. సో అందుకనే మనం చాలా
చెప్పాం కదా, ఇలాంటివన్నీ కూడా ఎవరైనా దానం ఇస్తే కూడా మనము ముఖ్యంగా ఇలాంటి వారి దగ్గర నుంచి తీసుకోవడానికి జాగ్రత్తగా ఉండాలి. ప్రభుపాదుల వారు అంటున్నారు, ఒకవేళ మనము ఎవరి దగ్గర దాన దక్షిణాలు తీసుకుంటే కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. దాన్ని సంపూర్ణంగా భగవంతుడి గురించి ఉపయోగించే విధంగా మనకు అంత సామర్థ్యం ఉంటేనే అలాంటి వారి నుంచి కూడా దానాలు గ్రహించాలి, లేకపోతే గ్రహించకూడదు. ఎందుకంటే మనము అలాంటి ఎవరి దగ్గర నుంచి ఏమైనా గ్రహించేస్తే మనం స్వీకరించామనుకోండి, మనకు అంత సామర్థ్యం లేకపోతే దాన్ని భగవంతుడి సేవలో ఉపయోగించడానికి, దాని ద్వారా మనం కలుషితం అయిపోతాం. తద్వారా మన జీవితం, ఆధ్యాత్మిక జీవితం అనేది చాలా అది మనకు మంచిది కాదనమాట. అందుకని మనము జాగ్రత్తగా ఉండి ఎక్కడ ఎవరితో సాంగత్యం చేస్తున్నాము, ఎవరి దగ్గర నుంచి ఏది గ్రహిస్తున్నాము అనే విషయాల దగ్గర జాగ్రత్త వహించాలన్నమాట. అది ఇక్కడ చెప్పిన విషయం. సో మామూలుగా ఏంటంటే మనకు 3 లెవెల్స్లో డివోటీస్ ఉంటారు. కనిష్ట, మధ్యమ, ఉత్తమ. ఉత్తమనే మహాభాగవత్ అంటారు, లేకపోతే కనిష్ట నియోఫైట్ అని కూడా అంటాం మనం. సో మనం మామూలుగా ఇక్కడ ఏంటంటే మనము సాధకులం కాబట్టి మనం ఇంకా ఉత్తమాధికారి మహాభాగవత్ స్టేజ్లో లేము, శుద్ధ భక్తుల స్టేజ్లో. సో మనం ఇంకా కనిష్ట, మధ్యమ స్థాయిలో అలా ఉన్నాం కనుక కొంచెం జాగ్రత్తగా వహించాలి. ఇంకా మనము ఇక్కడ ఇప్పుడు మధ్య స్టేజ్, మిడిల్ స్టేజ్లో ఉన్నారనుకోండి, కంప్లీట్లీ న్యూ కాదు, ఇప్పుడిప్పుడే భక్తిలో కాదు, మీరు చాలా రోజుల నుంచి భక్తి చేస్తున్నారు కానీ ఇంకా శుద్ధ భక్తులు అవ్వలేదు. సో మీరేంటి, ఎలా వ్యవహరించాలి ఒక్కొక్కరు అనే విషయాలు కూడా ఇక్కడ ఇచ్చారనమాట. సో మిడిల్ స్టేటస్ ఆఫ్ డివోటీస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు లవ్ సుప్రీం పర్సనాలిటీతో మనం భగవంతుడిని ప్రేమించాలి, భగవంతుడి భక్తులతో మనము స్నేహపూర్వకంగా వ్యవహరించాలి. అలాగే ఎవరైతే అజ్ఞానులో వాళ్ళకి మనము కృష్ణ భావనామృతాన్ని, భక్తిని, ప్రసాదాన్ని పంచాలి. అలాగే ఎవరైతే బాగా ద్వేషిలో, భగవంతుడిని ద్వేషించేవారు, లేకపోతే అలా నాస్తికులు, అటువంటి వారి నుంచి మనము జాగ్రత్తగా దూరంగా ఉండాలన్నమాట. అది. సో ఇది ఇంకా చెప్పారు ఇక్కడ లాస్ట్. ఇంకో ప్రభుపాదుల వారు రూపగోస్వామి, ఇప్పుడు మనకి రూపగోస్వామి కదా ఇవన్నీ చెప్పింది మనకి. సో ఈ రూపగోస్వామి పాద వారు కూడా తన జీవితంలో కూడా ఈ యొక్క దదాతి ప్రిన్సిపల్ని ఎలా పాటించారు అనే విషయాన్ని కూడా ఇక్కడ ఉదాహరణగా చెప్పి మనకి ఇక్కడ ఈ యొక్క తాత్పర్యాన్ని ముగిస్తున్నారు ప్రభుపాదుల వారు. సో రూపగోస్వామి వారు తన జీవితంలో కూడా ఎంతైతే ఆయన సంపాదించాడో అందులోంచి 50% ఆయన భగవంతుడు, వైష్ణవుల యొక్క సేవకు, ప్రచార కార్యానికి పెట్టేశారనమాట, ఖర్చు చేశారు. అలాగే ఇంకా 25%, 25% ఆయన తన ధనాన్ని తన బంధువులకి ఇచ్చారు, ఫ్యామిలీ బంధువులకు సంబంధించిన వాళ్ళకి. ఇంకా 25% మాత్రం ఆయన ఎమర్జెన్సీ, ఆపత్కాలీన పరిస్థితులకి, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ కోసం ఆయన దాన్ని సేవ్ చేసి పెట్టారనమాట, దాచిపెట్టారు అలా. సో అలా ఒక వ్యక్తి ఎవరైతే చాలా ఉన్నత స్థాయికి చెందారో, అడ్వాన్స్డ్ స్థాయి మీరు అనుకుంటే, మరి అది ఒక వ్యవహరణ, వాళ్ళ వ్యవహారంలో అది మనకు కనిపిస్తుంది అనమాట. మనకు మనమే నేను ఇన్ని రోజుల నుంచి ఉన్నాను కాబట్టి నేను ఉత్తమ భక్తుడిని, మహాభాగవత్ భక్తుడిని అనుకుంటే సరిపోదు. మీరు మరి భక్తులు ఉత్తమ భక్తులాగా శ్రీ రూపగోస్వామి పాద వారు ఎలా ఈ దదాతి ప్రిన్సిపల్ని పాటించారో మరి అలా పాటించాలి. సో 50%, 50% మనం ఎంత సంపాదించామో అంత భగవంతుడి సేవకి ఉపయోగించాలి మరి. సో అలా ప్రభుపాదుల వారి సమయంలో కూడా ఒక శిష్యుడు ఉండేవాడు, ప్రభుపాదుల వారి శిష్యుడు, ఆయన గృహస్థ శిష్యుడు. ఆయన ఎంత సంపాదించాడో మొత్తం, ఎందుకంటే మనకు శాస్త్రాల్లో ఇచ్చారు అంత భగవంతుడు, మన దగ్గర ఏముందో అంతా గురువుకు సమర్పించుకోవాలి, మనకు గురువుడు ఎలా చెప్తే అలా మనం మార్గదర్శనంలో సేవ చేయాలి భగవంతుడు కానీ. సో ఆయన మొత్తం సంపాదించింది అంతా శిల ప్రభుపాదుల వారికి తెచ్చి ఇచ్చేసేవారు. ఎంత జీతం వస్తే ఆయనకు జీతం తెచ్చి ప్రభుపాదుల వారికి ఇచ్చేసేవారు, గురువుకి. సో ప్రభుపాదుల వారు అనేవారు, అరే నీకు వివాహం అయిపోయింది, నీకు ఒక భార్య కూడా ఉంది, సో నీకు ఖర్చులు ఉంటాయి, అందుకే నువ్వు మొత్తం నాకు ఇచ్చేస్తే నువ్వు ఎలా మరి నువ్వు జీవితం గడిపేది అని ప్రభుపాదుల వారు మళ్ళీ అందులోంచి తీసేసి కొన్ని డబ్బులు ఆయనకి ఇచ్చేసేవారు. నువ్వు నీ ఖర్చులు కుంచుకొని కావాలనేసి రిటర్న్ కొన్ని ఇచ్చేసేవారు అనమాట. సో అలా ఒక శిష్యుడు, కొంతమంది శిష్యులు ఉండేవారు ప్రభుపాదుల వారికి. అలాంటి శిష్యులు ఉండేబట్టే ఈరోజు ఇస్కాన్ ఇలా ఇంత విశ్వవ్యాప్తంగా స్ప్రెడ్ అయింది. ఇంకా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్కి కూడా మనం చర్చించుకున్నాం కదా, బాగ్ బజార్, కలకత్తా బాగ్ బజార్లో గౌడీమఠ్ మందిరం అది నిర్మితమైంది అనేది పాలరాతితో. అది మొత్తం ఒక్క శిష్యుడే, ఆయన గృహస్థ శిష్యుడు. ఆయన మొత్తం జీవితాంతం సంపాదించిన డబ్బులంతా పోగు చేసి ఆయన
ఆయన ఎక్కడి నుంచి అయినా కలెక్షన్స్ చేసి కూడా ఆయన ఒక్కతనే ఆ ఒక మందిరాన్ని మొత్తం తన జీవిత లక్ష్యంగా ఆ గురుదేవుడి సేవగా ఆయన ఆ మందిరాన్ని కట్టి ఆయన గురువుకి సమర్పించాడు సేవగా. సో అలా అన్నమాట. కొంతమంది వైష్ణవులు అలా మనకు ఉదాహరణలు ఉన్నాయి శాస్త్రాల్లో, ఇంకా ఈ నిజ జీవితంలో కూడా మనం చూస్తాము. సో ఈ విధంగా మనకు మన స్థాయానుసారంగా మరి మనము ఈ దదాతి, ప్రతిగ్రహణాతి, గుహ్యమాఖ్యాతి, ప్రచ్చతి ఈ ప్రిన్సిపల్స్ని పాటించాలి. దీని తర్వాత వచ్చే శ్లోకం ఇంకా ఇంపార్టెంట్. మనం ఈ ప్రిన్సిపల్స్ని సరిగ్గా పాటించడానికి మరి భక్తుల మధ్య వ్యవహారం చేయాలి కదా ఈ 6 ప్రిన్సిపల్స్. మరి ఈ భక్తుల్లో కూడా డిఫరెంట్ స్థాయిలో భక్తులు ఉంటారు. మరి రకరకాల స్థాయిల్లో ఉన్న భక్తులతో ఏ విధంగా మనం వ్యవహరించాలి, ఈ 6 ప్రిన్సిపల్స్ని ఏ విధంగా పాటించాలి, సో మనం గుర్తించేది ఎలా, ఏ భక్తుడు ఏ స్థాయిలో ఉన్నాడు అనే విషయాన్ని ఎలా గుర్తిస్తాము, ఇలాంటి చాలా ముఖ్యమైన విషయాలన్నీ కూడా మనకు నెక్స్ట్ శ్లోకంలో ఉంది. సో 5వ శ్లోకంలో అది మనము తొందరలోనే చర్చించుకుందామంట. రేపు మనకి సాటర్డే, రేపు కాదు కానీ మోస్ట్లీ సండే రోజు చూసుకుందామంట. ఎందుకంటే సండే మార్నింగ్ నాకు కొంచెం వేరే క్లాస్ ఉంది. సండే మార్నింగ్ మనకు క్లాస్ ఉండదు మోస్ట్లీ. సో అందుకనే సండే ఈవినింగ్ 4 o'clock అలా మనము చర్చించుకుందాం. మళ్ళీ సండే ఇంకా మండే కూడా కావాలంటే వీలైతే చూద్దామంట. ఉపదేశామృతం ఇంకో శ్లోకం కూడా చూసుకోవచ్చు. సో ఈరోజు ఇక్కడే నేను ముగిస్తాను. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. శ్రీల ప్రభుపాద్ की जय, శ్రీల రూప గోస్వామి పాద్ की जय, ఉపదేశామృతం की जय. నితాయ్ గౌర్ సీతనాథ్ ప్రేమనంది. హరి హరి బోల్.